మనము ఈరోజు వినాయక చవితి కొరకు ఉండ్రాల పాయసం చేసుకుందాము. ఉండ్రాల పాయసంకు గోధుమ పిండి తీసుకుందాము. కొంచెమే చేసి చూపిస్తున్నాను నేను. దీంతో ఒక 2 చెంచాలు తీసుకుందాము నిండుగా. ఇప్పుడు ఇది వాటర్ వేసి ఇది మంచిగా మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే తడుపుకోవాలి, మెత్తగా తడుపుకోవద్దు. దీనికి మనం ఆయిల్ ఏం రుద్దము, ఓన్లీ వాటర్ వేసి తడుపుతాం అంతే. గట్టిగానే ఉండాలి. మనం ఉండాలు చేసుకుంటూ ఇలా పిసుకుతే అది కొంచెం మెత్తగా అవుతుంది. కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. సరిపోయింది. ఉండ్రాల పాయసంకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి మనం తడిపి పెట్టుకున్నాం, ముద్దలాగా చేసి పెట్టుకున్నాం కదా, వేసి పెట్టుకోవాలి. దీనికి ఆయిల్ రుద్దొద్దు, ఓన్లీ నీళ్ళు వేసి తడపాలి, ఉప్పు కూడా వేయద్దు. ఇది అయినాక డ్రై ఫ్రూట్స్, ఇలాచి, బెల్లం కావాలి. బెల్లం అన్న వేసుకోవచ్చు, చక్కెర అన్న వేసుకోవచ్చు, కానీ చక్కెర అంత టేస్ట్ ఉండదు, బెల్లంతోనైతేనే టేస్ట్ బాగుంటుంది. అయినాక గోధుమ పిండి మనం ఉండ్రాలు చేసినాక ఫస్ట్ వాటర్లో కొంచెం పిండి వేసి ఉడికిస్తాం అన్నట్టు. కొంచెం పిండి దానికి గోధుమ పిండి తీసుకుంటున్నాం. అది నేను గోధుమ పిండి తీసుకుంటున్నా. ఇష్టమైన వాళ్ళు ఇట్లా రవ్వనన్నా తీసుకోవచ్చు, లావు రవ్వ, సన్న రవ్వ కాదు, గోధుమ రవ్వ. ఇది మిడిల్ది ఉంటుంది కదా, మిడిల్ రకం. ఇది రెండో రకం గోధుమ రవ్వల్లా ఇది 2 రకం అన్నట్టు. ఇదన్నా తీసుకోవచ్చు, గోధుమ రవ్వ అన్నా తీసుకోవచ్చు, బియ్యం పిండి అన్నా తీసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. బియ్యం పిండి అన్నా ఇట్లా లిక్విడ్ గ్రేవీ కలుపుకోవచ్చు, ఈ రవ్వనన్నా. నేను మాత్రం ఇది కలుపుతున్నా, గోధుమ పిండి కలుపుతా. ఇప్పుడు మనం వీటిని చిన్న ఉండ్రాలు చేసుకుందాము. ఇలా చాట పెట్టుకోవాలి. మనం ఉండ్రాలు చేసుకోవడానికి ఇలా చాట పెట్టుకొని, చాటలో గోధుమ పిండి ఉంది కదా, గోధుమ పిండి మొత్తం ఇట్లా వేసుకోవాలి. ఇట్లా అనుకో. ఫస్ట్ ఇది మనం తడిపిన పిండి ఉంది కదా, ఇంత కాదు, కొంచెం తీసుకుందాం. మనము కొంచెం తీసుకుందాం, అంత అవసరం లేదు. ఇది తీసుకొని కలుపుకొని ఇలా అనాలి. ఇట్లా అంటే ఇట్లా వస్తుంది కదా, మనం ఇది కొంచెం పక్కకి ఇట్లా వేసుకోవాలి. ఇక్కడ గోధుమ పిండి ఎక్కువ ఉంటే ఏం కాదు, ఇది మొత్తం మళ్ళీ మనము పాయసంలోకి వేయదే. ఇట్లా ఉంది కదా, ఇది కొంచెం ఇట్లా కొంచెం తీసుకొని ఇట్లా అనాలి. ఇట్లా అని చిన్న రౌండ్గా చేసుకోవాలి. మనం 2 చేతులతో ఇట్లా తీసుకొని ఇట్లా తిప్పొచ్చు. ఇట్లా దీంట్లో పడిపోతున్నాయి. సరే, ఇది మనం ఇక్కడ పిండి ఎందుకు వేసినామంటే ఈ ఒకదానికొకటి అతుక్కోకుండా. ఇవి కొంచెం అయ్యే లోపల మనం నీళ్ళు మసిలించుకుందాము. ఫస్ట్కు ఇది ఒక బౌల్, 1.5 పోస్తున్నా. మనం పాలు పోసుకోం దీంట్లో, ఓన్లీ నీళ్ళే. 1.5 ఇవి మసిలిద్దాం. నీళ్ళు స్టవ్ మీద పెట్టి నీళ్ళు మసిలినాయి కదా, ఇళ్ళకెళ్ళి కొన్ని నీళ్ళు తీసుకున్నాము. ఇవి కొంచెం ఎక్కువ మసిలినాయి కదా, కొంచెం చిన్న పెడతాం. ఇవి కొంచెం ఎక్కువ మసిలినందుకు ఇంకొంచెం చల్ల నీళ్ళు తీసుకుందాము. ఇప్పుడు తీసుకుందాం. దీంట్లోకి మనం ఇప్పుడు గోధుమ పిండి వేద్దాం. గోధుమ పిండితో ఈ చెంచాతో 1 చెంచా, అది 1.5 గ్లాసులు ఉన్నాయి కదా వాటరు, దీంతో 1 స్పూన్ వేస్తున్నాము. ఈ వాటర్ కూడా మనము ఈ దీనిలోకి వెళ్ళి తీసుకున్న వాటరే. మళ్ళీ కొంచెం వేడికి ఎక్కువైనా కొంచెం మనం చల్ల నీళ్ళు వేరే కలిపినాము. కొంచెమే కలిపినాం మనం. నీళ్ళు కొంచెం గొర్రెచ్చగా చేసుకోవాలి. దాంట్లో వేడి వాటర్లో మనము గోధుమ పిండి వేస్తే ముద్దలు కడుతుంది. ఇంకా కొంచెం లైట్గా గొరెచ్చగా కావాలి నీళ్ళు, అంతే. గొరెచ్చగా అయిన దాంట్లో కలిపి మనం దాంట్లో వాటర్లో మొత్తం కలిపేసేయాలి. ఇట్లా లిక్విడ్ కావాలి. కలపాలి మంచిగా, ముద్దలు లేకుండా కలపాలి. మనం దీనిలో బియ్యం పిండి అయినా కలుపుకోవచ్చు. బియ్యం పిండి కలిపితేనేమో పాయసము తెల్లగా వస్తుంది.
గోధుమ పిండి రవ్వ కలిపినా సేమ్ కలర్ వస్తుంది, ఈ కలరే వస్తుంది సేమ్. నేను మీకు చూపించడానికి మాత్రమే ఇవి రెండు పెట్టినా, ఇవి రెండు అవసరం లేదు. గోధుమ పిండి మాత్రమే కలిపినాం మనం. ఇప్పుడు ఇట్లా ఉంటలు లేకుండా మంచిగా కావాలి. అంబాలి పిండి కలుపుకుంటాం కదా అట్లా. దీంట్లో వేసి కలుపుతాము. నేను కొంచెం స్వీట్ మాత్రమే చేస్తున్నా, కొంచెం పాయసం మాత్రమే. కలపకుండా మనము వాటర్లో గోధుమ పిండి వేసినాక కలపకుంటే మన అడుగంటుతుంది. కలపాలి, కాసేపు కలపాలి. ఇవి కింద పిండి వేసినందుకు ఇవి ఒకటి అతుక్కోలేదు, అలాగలాగలాగున్నాయి. మనం ఇట్లా అన్నా కానీ అతుక్కుంటలేవు. ఇట్లా అయిపోయినాయి, చుట్టూ విడివిడిగా అయిపోయినాయి ఇవి. ఇట్లా ఇప్పుడు మనం దానిలో వేసేద్దాము. ఇది పిండి ఉడకాలి బాగా. ఇంకా ఇట్లా పిండి చిక్కగా అవుతుంది. మనకు 1.5 దానికి ఆ స్పూన్ అది ఎక్కువనే అయ్యింది, పిండి ఎక్కువైంది, చాలా చిక్కగా అయింది. మళ్ళీ వేస్తాం కదా, ఇవి వేసినాక మళ్ళీ ఇంకా ఎక్కువవుతుంది. సగం గ్లాస్ నీళ్ళు పోతాం మనము. సగం గ్లాస్ తీసుకున్నాము, సగం పోయకుండా దీంట్లో పావు పోతాం. చిక్కగా అయింది గోధుమ పిండి. మనం సగం చెంచా తీసుకుంటే సరిపోతుండే, మనం కొంచెం ఎక్కువ తీసుకున్నాము. ఇప్పుడు సరిపోతుంది. ఇంకో ఇట్లా ఉండాలి. ఈ ఉడికిస్తాం కదా, ఉడికించినప్పుడు ఇది కూడా కొంచెం దాంట్లో పడి మళ్ళీ ఇంకొంచెం చిక్కగా అవుతుంది. ఇది ఇప్పుడు బబుల్స్ రావాలి. పిండి ఉంది కదా, ఈ గోధుమ పిండి ఉడకాలి, అడగంటకుండా కలపాలి. ఒకసారి కలిపి మనము బెల్లం కోసుకుందాము. సైడ్ నుంచి బబుల్స్ వచ్చి మిడిల్లో బబుల్స్ వస్తాయి. అప్పుడు ఈ ఉండ్రాలు మొత్తం దీంట్లో వేసేద్దాం. మనం ఇది ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం దీంట్లో పచ్చి కొబ్బరినన్నా ఒట్టి కొబ్బరినన్నా ఏదన్నా వేయచ్చు. నేను పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి నేను పచ్చి కొబ్బరి వేస్తున్నా. చిన్న చిన్న పీసెస్ చేసి వేయాలి. ఇవి వేసేద్దాం ఉండాలి. ఇది ఉడుకుతుంది మెత్తగా. ఉడుకుతుంది కదా, మనం పచ్చి కొబ్బరి పోసుకుందాము. ఇట్లా పోసినాము. సన్నగా పోయాలి, చిన్నగా సన్నగా. ఇంత ముక్క మస్తు అవుతుంది. ఫస్ట్ ఇట్లా కాటు పెట్టుకోవాలి, పొడుగా కాటు పెట్టి ఇంకా సన్నగా పోయాలి. ఇట్లా చిన్నగా పోస్తే ఏంటంటే నమ్మడానికి కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఒట్టి కొబ్బరి అయినా సరే ఇట్లనే సన్నగా పోయాలి. అయిపోయింది. ఇవి దీంట్లో వేయచ్చు. ఈ కొబ్బరి మనము దీంట్లో వేసేద్దాం. ఉడుకుతుంది. కొంచెం పెద్ద పెట్టినాక ఇట్లా ఉడుకుతుంటుంది కదా, దీంట్లో మనం కోసి పెట్టుకున్న బెల్లం వేసేద్దాం. ఇప్పుడు చిన్న పెడదాం. మళ్ళీ బెల్లం వేసినాం కదా, చిన్న పెడితే మనకు కరుగుతుంది. కరగాలి. అంతవరకు మనం ఈ డ్రై ఫ్రూట్స్ కోసుకొని వేయించి పెట్టుకుందాము. ఇంకా పాయసం ఇట్లా బబుల్స్ వస్తుంది. బబుల్స్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా అయిపోయినట్టు లెక్క. స్వీట్ పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. ఇంకా బబుల్స్ రావాలి. ఎప్పటికైనా పాయసం చేసినప్పుడు లోపలికి బబుల్స్ రావాలి. అడుగు అంటకుండా మనం కలుపుకోవాలి. మనం కలుపుతున్నాం కానీ బబుల్స్ వస్తుంటాయి, మనం ఆపినా కానీ. ఇంకా బబుల్స్ వస్తున్నాయి. మనం ఇవి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ వేద్దాం. డ్రై ఫ్రూట్స్ ఉత్తగి అవసరం అనుకుంటే ఇవి కూడా వేసుకోవచ్చు మనం. ఇట్లా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.